యేసో ఎంత వరాల మనసో నిది, చిత్రాలుగా విన్నానయ్యా ఊసు ప్రభువా హైనెస్సో పలుకే నీదాసో. నాతో పాడండి, ప్రభు యేసో, ప్రభు యేసో ఎంత వరాల మనసో నిది, చిత్రాలుగా విన్నానయ్యా ఊసు ప్రభువా హైనెస్సో. యేసు పలికే నీదాసు. ప్రభు యేసు ఎంత వరాల మనసు నిది, చిత్రాలుగా విన్నానయ్యా ఊసు ప్రభువా హైనెస్సో పలికే నీదాసు. స్ట్రీమ్లో ఒక నియమం ఉంది. వ్యతిరేకించే వాళ్ళు రోజు రోజుకు పెరిగిపోతున్నప్పుడు ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయాల. మీకు తెలుసో లేదో, మన సిఎస్ స్ట్రీమ్లో ఒక నియమం ఉంది. మార్నింగ్ 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతి ఒక్కరూ కలిసి ప్రార్థన చేయాలి. సో ప్రతి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు సుమారు 5,000కు పైగా సేవలో పాలు పంచుకుంటున్న సిఎస్ స్ట్రీమ్ వారు ఎక్కడున్నప్పటికీ సరే ఖచ్చితంగా మోకాల మీద ఉండాలి. ఆ విధంగా 29 బ్రాంచెస్లో ఉన్నటువంటి సిఎస్ స్ట్రీమ్ వారు అందరూ కూడా ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు మోకాల మీద ఉండి అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మీరు వస్తున్నప్పుడు కూర్చోబెడుతున్నారు, వారిని ఏమంటారంటే సీటింగ్ టీం అంటారు. సో ఆ సీటింగ్ టీం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ కాల్ చేస్తారు. అందరూ మోకాల మీద ఉంటారు, అందరూ కనిపిస్తారు, చక్కగా వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని ధ్యానిస్తారు, కలిసి ప్రార్థన చేస్తారు. కాబట్టి మీరు కూడా అలా చేయాలని చెప్పి ప్రతి స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు. ప్రతిరోజు దేవునితో మొదటి గడియ అని చెప్పి యూట్యూబ్లో మీకు దేవునితో మొదటి గడియ 4 గంటలకే అది ప్రారంభమవుతుంది. ఒకవేళ 4 గంటల నుంచి 5 గంటల వరకు మీరు ఫాలో కాలేకపోతే 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. అది కూడా మీకు కష్టమైతే 6 గంటల నుంచి 7 గంటలు. సో ప్రతి దినము దేవునితో మొదటి గడియ
అలాగే సాయంత్రము దేవునితో సాయంత్రం ఒక గడియ, సాధ్యమైనంత వరకు దేవునితో ప్రతి సాయంత్రం, దేవునితో ప్రతి మొదటి గడియ మీకోసమే. సో 4 గంటలకు, 5 గంటలకు, 6 గంటలకు ఏదో ఒక గంట సేపు వాక్యాన్ని ధ్యానించండి. వాక్యానుసారంగా జీవించడానికి కావాల్సిన శక్తి కోసం ప్రార్థించండి. అది మనకు ఆశీర్వాదం. నెహెమ్యా జీవితంలో విజయం సాధించడానికి ప్రధాన కారణం, ఒకవైపు ప్రార్థన చేశారు, మరొక వైపు ప్రయాసపడ్డారు. అది నెహెమ్యా జీవితంలో తిరుగులేనటువంటి విజయాన్ని ఇవ్వడానికి కారణమైంది. నీ జీవితంలో విజయం సాధించాలనుకుంటున్నావా? కేవలం పని మాత్రమే చేయమాకు. నీ జీవితంలో విజయం సాధించాలనుకుంటున్నావా? కేవలం పరిచర్య మాత్రమే చేయమాకు. నీ జీవితంలో శత్రువు మీద విజయం సాధించాలంటే పని చెయ్యి, పరిచర్య చెయ్యి, ప్రార్థన కూడా చెయ్యి. నువ్వు చేసే పని, పరిచర్య, ప్రయాస, పోరాటం ప్రతిఫలం చూడాలంటే ప్రార్థన కావాలి. అలవరుచుకుందాం. దినంలో ఒక్క గడియ సంపూర్ణంగా దేవునికి ఇచ్చేద్దాం. ఒక్క గడియ మోకాళ్ళ మీద ఉండి దేవుడితో మాట్లాడదాం. ఎంత ధైర్యాన్ని, ఎంత భద్రతను, బంగారం లాంటి భవిష్యత్తును ఆ ప్రార్థనా జీవితం ఇస్తుందో మీకు అర్థమవుతుంది. నేను ఎంతమంది క్రియల్లో పెట్టే ప్రయత్నం చేస్తారో ఒకసారి చూపిస్తారా? దినములో ఒక గడియ దేవునితో గడపాలని ఆశపడుతున్నాం అన్నవాళ్ళు. థ్యాంక్ యూ సిస్టర్స్, అలాగే బ్రదర్స్, ముందుకెళ్దాం.